హలో పిల్లలారా, నేను శివాని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక కొత్త కథతో వచ్చేశాను. ఒక పెద్ద అడవిలో అందరికంటే ఎక్కువ యాటిట్యూడ్తో తిరిగే ఒక కోతి ఉండేది. దాని పేరు లక్కీ బ్రో. లక్కీకి ఒకే పని, రోజంతా రీల్స్ చేయడం. అది ఎక్కడికెళ్ళినా హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై జంగిల్ వ్లాగ్ అంటూ కెమెరా ముందు స్టైలిష్ పోసెస్ ఇస్తుండేది. జింకలు నీళ్లు తాగుతున్నా నేచర్ ఎస్థెటిక్ షాట్ బ్రో, ఏనుగు నడుస్తున్నా స్లో మోషన్ ఎంట్రీ. కోతి మాత్రం కెమెరా యాంగిల్స్ మార్చుతూ బిజీగా ఉండేది. కొన్ని రోజుల్లోనే లక్కీ అడవిలో వైరల్ అయిపోయాడు. జంతువులన్నీ ఇన్ఫ్లుయెన్సర్ బ్రో, కంటెంట్ కింగ్ అంటూ హైప్ చేయడం ప్రారంభించాయి. ఫాలోవర్స్ పెరిగే కొద్దీ లక్కీ యాటిట్యూడ్ కూడా పెరిగింది. ఈ అడవిలో కంటెంట్ కింగ్ నేనే, నా రీల్స్ లేకపోతే ఈ జంగిల్ బోరింగ్ బ్రో. ఒకరోజు స్వీటీ అనే ఒక చిన్న కుందేలు నెమ్మదిగా లక్కీ దగ్గరకు వచ్చింది. అన్నా, నాక్కూడా రీల్స్ చేయడం నేర్పిస్తావా? లక్కీ సన్ గ్లాసెస్ సర్దుకుని స్టైల్ గా అన్నాడు. ఫస్ట్ ఫాలోవర్స్ తెచ్చుకో స్వీటీ, అప్పుడే కొలాబరేషన్. స్వీటీ కుందేలు బాధగా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఆ రాత్రి భారీ వర్షం మొదలైంది. మెరుపులు మెరుస్తున్నాయి. అడవిలో నెట్వర్క్ మొత్తం పోయింది. నో వైఫై, నో అప్లోడ్స్, మై స్ట్రీట్ బ్రో. అప్పుడు లక్కీ జారి ఒక పెద్ద బురద గుంటలో పడిపోయాడు. లక్కీ బయటకు రావడానికి ప్రయత్నించాడు, కానీ మరింత లోపలికి జారిపోయాడు. ఎవరైనా సేవ్ మీ బ్రో. కానీ చుట్టూ ఎవరూ లేరు. వర్షం మాత్రం ఇంకా బలంగా పడుతోంది. కొన్ని క్షణాల తర్వాత దూరంలో ఒక చిన్న షాడో కనిపించింది. అది ఆ చిన్న స్వీటీ కుందేలే. స్వీటీ కుందేలు వెంటనే ఒక పొడవైన కొమ్మ తీసుకొచ్చింది. అన్నా, పట్టుకో. లక్కీ చాలా కష్టంగా ఆ కొమ్మ పట్టుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత ధప్, బురద నుంచి బయటకొచ్చింది. కొన్ని క్షణాలు లక్కీ మౌనంగా నిలబడిపోయాడు. వర్షపు నీళ్లు నెమ్మదిగా జారుతున్నాయి. తర్వాత లక్కీ మెల్లగా అన్నాడు, ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు, కానీ నిజంగా హెల్ప్ చేసినది మాత్రం నువ్వే. స్వీటీ నవ్వుతూ అంది, రియల్ ఫ్రెండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ రియల్ ఫాలోవర్స్. ఆ రోజు నుంచి లక్కీ పూర్తిగా మారిపోయాడు. ఇకపై చిన్న జంతువుల్ని హెల్ప్ చేస్తూ వీడియోస్ చేయడం ప్రారంభించింది. చివరిగా లక్కీ కెమెరా వైపు చూసి అన్నాడు, టెంపరరీ బ్రో, కానీ మంచి మనసు, అదే అసలు వైరల్ టీం. నీతి: ఫాలోవర్స్ కంటే నిజమైన స్నేహితులు గొప్పవారు. ఇదే ఈరోజు మన కథ. మళ్ళీ ఇంకొక కథతో రేపు కలుద్దాం పిల్లలారా.